హలో యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఇవాళ నేనైతే వంట చేద్దాం అనుకుంటున్నా. ఎవ్రీడే వంట చేస్తాను, అందులో కొత్త ఏం లేదు. కాకపోతే సో నేను చేసే వంటలు అప్పుడప్పుడు కూడా నేను పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఒక ఉమెన్ డైలీ లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్, వంట అనేది కూడా. కుకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను ఎలా కుక్ చేస్తా అండ్ తోటకూరలో నేను ఎట్లా ఫ్రై చేస్తానో ఇది మా మమ్మీ చెప్పిన ప్రాసెస్. సో సింపుల్గా ఒక 5 minutesలో అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ చేయండి. సో ఇదైతే మనం చేద్దాం. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కూరని కట్ చేసుకొని అయితే ఇట్లా నేను వాష్ చేసుకున్నా. దీన్ని మా సైడ్ అయితే మా మమ్మీ చెప్తే పచ్చకూర అంటారంట. సో ఇక్కడ మాత్రం కోయ తోటకూర అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దీనికి ఇంకేం కావాలంటే మిర్చి, ఆనియన్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర నేను వేయను ఎందుకంటే ఫైనల్లో ధనియాల పొడి వేస్తాను కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుందాం. మార్నింగ్ 9కి అయితే నాకు ఆఫీస్ టైము. సో 11కి బ్రేక్ టైం ఉంటుంది. 11కి ఇంకా మరికి తినిపించడం, స్నాక్స్ ఏదో ఒకటైతే తినిపిస్తాను. లైక్ స్కూల్కి వెళ్తే మాత్రం స్కూల్లో తినిపిస్తాడు. ప్లే స్కూల్కి పోతాను. ఇవాళ బంద్ అంట. సో SFI బంద్ అని స్కూల్ లేదు తనకి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను దోశ చేసా. ఇప్పుడు లంచ్ టైం, అందుకే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. 1 అవర్లో లంచ్ ప్రిపేర్ చేసి తినేసి మళ్ళీ సిస్టమ్ మీద కూర్చోవాలి, వర్క్ మీద కూర్చోవాలి. 5 minutesలో జల్దీ చేసాను. కన్నీళ్ళు వస్తుంది. దిక్కైతే డిస్టర్బ్ చేస్తలేడు, అందుకే టీవీ పెట్టిన. సిన్సియర్గా టీవీ చూస్తున్నాను. మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారన్నది కూడా నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఇందులో పచ్చిమిర్చి ఒకటి వేస్తే సరిపోతుంది, ఎండిన కారం అవసరం లేదు. వచ్చేసింది, డిస్టర్బ్ చేస్తాడు. రిక్కీ టీవీ చూడిపో. నేనైతే వీడియో ఎట్లున్నా అట్లా పోస్ట్ చేయడానికి అయితే చూస్తాను. ఎడిటింగ్ చేసే టైం ఒక్కోసారి ఉండట్లేదు. సో డిస్టర్బెన్స్ లేదు కాబట్టి వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోతే చెప్పండి. నేను ఆడియో నేను మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే చూస్తాను, ఫేస్ ఫియర్. సో అది పోవడానికి ఎట్లుంది అట్లా పెడితే నాకు కూడా ఐడియా వస్తుంది ఇంకా బెటర్గా చేయడానికి. అందుకే ఎట్లున్న వీడియో అట్లా ఎడిట్ చేయకుండా, ట్రిమ్ చేయకుండా నేనైతే పోస్ట్ చేస్తాను. సో నేనైతే ఐరన్ కళాయి పెడతాను. ఆల్మోస్ట్ ఫ్రైస్కి అయితే ఇదే యూజ్ చేస్తాను, లేదంటే స్టీల్ యూజ్ చేస్తాను. రేర్ అండి నాన్ స్టిక్ యూజ్ చేయడం. అయితే ఏదైనా గ్రేవీ కావాలన్నప్పుడు, వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాడిపోకుండా ఉండడానికి నాన్ స్టిక్ యూజ్ చేస్తాను. మీరు కూడా ఎక్కువ అంటే ట్రై చేయండి కొంచెం బెటర్గా, ప్లాస్టిక్ యూజ్ చేయకుండా, నాన్ స్టిక్ యూజ్ చేయకుండా. కొంచెం మనకి పాత కాలంలో మన అమ్మ వాళ్ళు కానీ మన నానమ్మ వాళ్ళు కానీ ఏది యూజ్ చేసేదో అదే మనం యూజ్ చేస్తే బెటర్. అందుకే వాళ్ళు అంతా హెల్తీగా ఉన్నారు. సో నాకు ఇంకా చెప్పాలంటే మట్టి కుండలో కానీ అవి వాటిని యూజ్ చేయడమే ఇష్టం. కాకపోతే మా హస్బెండ్ వద్దు అని అంటారు, ఎందుకంటే స్టార్ట్. సో కడాయి అయితే పెట్టేసా, ఆయిల్ అయితే పోసేసా. వచ్చేసి 2 tablespoons సరిపోతుందండి 2 కట్టలకి. సో నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను ఎందుకంటే ఒక కట్ట ఎక్స్ట్రా ఉంది కాబట్టి. నేనైతే పోపు దినుసులు వేసేసా, ఇంకా కొన్ని మినపప్పు వేసా, జీలకర్ర వేస్తున్నా, ఆవాలు, కరివేపాకు, నెక్స్ట్ మిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, అల్లం అయితే వేసేసా. అల్లం వేసుకొని అయితే కలిపేసుకున్నా. పసుపు వేస్తున్నాను, స్పూన్ అయితే సరిపోతుంది, చిన్న స్పూన్.
ఒకసారి అయితే కలబెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడున్న ఆకుకూరని అయితే వేసేద్దాం. ఈ కట్ చేసుకున్న కూర అయితే వేసేద్దాం. ఆల్మోస్ట్ అయితే ఆకులే కట్ చేస్తా, ఇంకా కాడలు అయితే చాలా తక్కువ కట్ చేస్తాను, ఎందుకంటే అవి ఉడకవు సరిగా. కొంచెం 1 మినిట్ అయితే అదంతా కిందికి అవుతుంది, అప్పుడు కలబెట్టింది. కొంచెం అయితే టైం పడుతుంది. సో ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు అయితే ఒక సింపుల్ చిట్కా ఏంటంటే, వీటి మీద మనం మూత పెట్టొద్దు. మూత పెట్టినామనుకో బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. సో మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి, కర్రీ అయితే వండుకోవాలి. మనం దీని మీద మూత పెట్టామనుకో అది బ్లాక్ కలర్ అయిపోతుంది. సో ఇదైతే మా మమ్మీ చెప్పింది, నేను అదే ఫాలో అవుతున్నా. ఇది మీకు కూడా తెలుసు అనుకుంటున్నా. కొంచెం టైం అయితే పడుతుంది. కర్రీ కొంచెం కూర ఇగ్గింది కదా, మనమైతే ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా ఉడికేపిస్తుంది. సో స్పూన్ అయితే నేను వేసేసుకుంటున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ కూరకి కొంచెం సాల్ట్ అయితే తక్కువ పడుతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చూద్దాం అండి. వాటర్ అయితే వస్తుంది ఆకుకూర అండి. అయితే మస్తు కలర్ఫుల్ ఉంది. మేము వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఆకుకూర తింటాం. ఒకరోజు పప్పు సాంబార్ చేస్తాం, ఒకరోజు అయితే నాన్ వెజ్ ఉంటుంది. సో వెజిటేబుల్స్ 2 days అట్లా వీక్ కంప్లీట్ అయిపోతుంది. సాటర్డే అయితే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఎందుకంటే మా హస్బెండ్ వెంకటేశ్వర స్వామికి ఫాస్టింగ్ చేస్తాడు. సో ఆ రోజు అయితే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. ఆల్మోస్ట్ ఎవరైనా రిలేటివ్స్ వస్తే మాత్రం తప్పకుండా చేయాల్సి వస్తుంది, రిలేటివ్స్ కోసమైనా. సండే మాత్రం పక్కా నాన్ వెజ్ ఉంటుంది. సో ధనియాల పొడి అయితే ఫైనల్గా యాడ్ చేసేసా. ఒకసారి కలిపేసుకున్నాం అనుకో అయిపోతుంది. కలిపేసుకున్నాం. బ్యాక్ సైడ్ మీకు ఏమైనా డిస్టర్బ్ అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. చూడండి ఆల్మోస్ట్ డన్. కొంచెం వాటర్ ఇంకిపోయినాయి అనుకో ఇంకా కర్రీ ఉడికినట్టే. ఒక 5 minutes అయితే అయిపోతుంది. మనమైతే లో ఫ్లేమ్లోనే ఎప్పుడైనా కర్రీని ఉడికించాలి, అట్లయితేనే స్లో అయినా కానీ టేస్టీగా ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు వేడిగా, అంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేసి జల్దీ ఒక 5 minutesలో కర్రీ చేసేస్తారు. నేను అస్సలు అది ఫాలో గాను. స్లోగా అయినా టేస్టీగా ఉండేలా ట్రై చేస్తాను నేను ఎప్పుడైనా. నేను కర్రీ చేసినానంటే అది తప్పకుండా వేరే వాళ్ళకి నచ్చడానికే చూస్తాను. మన హార్ట్తో చేస్తే ఖచ్చితంగా అది బాగుంటుంది. సో అందుకే కావచ్చు నా కర్రీస్ కూడా ఎవరు టేస్ట్ చేసినా ఫస్ట్ టైం, ఈవెన్ మా ఫ్యామిలీలో అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు నేను ఇంత టేస్ట్ చేస్తానని. సో వాళ్ళు వచ్చినప్పుడైతే షాక్ అవుతారు, నువ్వేనా ఇవన్నీ చేసేది అని. అట్లుంటుంది మనతోని. సో మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, ఒక 1/2 hourలో అయిపోతుంది. ఆల్మోస్ట్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో చేయడానికే చూస్తాను, ఎందుకంటే మార్నింగ్ హడావిడి ఉంటుంది. ఎందుకంటే టిఫిన్ చేయాలి, రిక్కిని స్కూల్కి రెడీ చేయాలి, రిక్కికి తినిపించాలి, రిక్కిని స్కూల్లో దింపేసి రావాలి, నేను లాగిన్ కావాలి. ఇంకా మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వర్క్ ఎట్లా ఉంటుందంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఏజింగ్ వర్కేసెస్ కానీ అసైన్ చేసిన ఇన్వెంటరీ స్టేటస్ అడుగుతూనే ఉంటాడు మా మేనేజర్. సో కొంచెం ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి నేనైతే లాగిన్ అయిపోతాను. రిక్కీ స్కూల్ టైం అయితే 9:30 to 12 వరకు ఉంటుంది. సో 12కి అయితే తను వచ్చేస్తాడు. ఆ టైంలో నేను 2.5 hours జల్దీ కంప్లీట్ చేసేసుకుంటాను ఆ వర్క్. అంటే ఏజింగ్ పర్పస్లో ఉన్నాయైతే జల్దీ కంప్లీట్ చేసేస్తా, తర్వాత రిలాక్స్ అవుతా. 11కి కొంచెం బ్రేక్ తీసుకొని వాకింగ్, ఇంట్లో ఏదైనా ఇంకా వర్క్ ఉంటుంది కదా, క్లీనింగ్ పర్పస్ కానీ పూజ చేయడం కానీ దీపం ముట్టేయడం ఏదో ఒకటి చేస్తా 1/2 hourలో. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా, వర్క్ చేసి
ఇంకా 1కి అయితే స్టార్ట్ చేస్తా. 1 వరకు మళ్ళీ 1 అవర్ 12 to 1 మళ్ళీ వర్క్ చేస్తా. వర్క్ చేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తా. లో కర్రీ చేసేసి హాఫ్ అన్ అవర్లో రికీకి తినిపించాలి. రికీకి తినిపించిన 2కి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేస్తా. ఎట్లా అంటే ఉరుకులు పరుకులు అంటారు కదా, అట్లా ఉంటుంది నా లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే 6 వరకు. తర్వాత కొంచెం రిలాక్స్. ఏంటంటే మొన్న నేను అవుట్ఫిట్ నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు చాలా బాగుంది అని. యాక్చువల్లీ అవైతే త్రీ సెట్స్, అంటే బ్లౌజ్ ఒకటి సపరేట్, స్కర్ట్ సపరేట్, ఇంకా హాఫ్ సారీ కూడా అదే ఓనీ కూడా సపరేట్. ఆ 3 అయితే నేను కాంబినేషన్ చేసుకున్నా. సో అవి ఎట్లా చేశాను అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తా, చూడండి. మీకు ఎట్లా అనిపించిందో అవుట్ఫిట్ కూడా నాకు కామెంట్ చేయండి. సో నా ఐడియాస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎంత క్రియేటివిటీగా నేను ఏమేమి చేస్తా అనేది అయితే నేను వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి అయితే కామెంట్ పెట్టండి. నాకు ఏంటంటే ఒక బూస్టప్ లాగా ఇది, ఒక ఎనర్జీని ఇస్తుంది, ఒక హైకింగ్ చేస్తుంది. నాకు ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా వీడియోస్ చేయడానికి అయితే నాకు మీరు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఎట్లా అంటే మీకు ఎలాంటివి కావాలన్నా నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి. నేను అలాంటివి చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తా. నాకు చాలా ఇంట్రెస్ట్ చేయడానికి. ఒక్కొక్కసారి టైం ఉండదు, ఎందుకంటే చిన్న బాబు కదా, తనని చూసుకోవడం, ఒక్కొక్కసారి సిక్ అవుతాడు. నాకు వర్క్ అంటే ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు నేను ఇంకా అవాయిడ్ చేస్తా ఈ సోషల్ మీడియాని. సో నాకైతే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మెసేజెస్ వచ్చాయి. సో నేను అందుకే అవుట్ఫిట్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తా. ఆ వీడియో మాత్రం కంపల్సరీ గెట్ రెడీ విత్ మీ చేసి దానికి ఉన్న హిస్టరీ కూడా నేను చెప్పడానికి నేను వీడియో పోస్ట్ చేస్తా, చూడండి. సో వీడియోస్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఎవరైనా ఒక పర్సన్ని ఫిజికల్గా చూసినప్పుడు, ఫిజికల్ అపియరెన్స్ చూసినప్పుడు చాలా రకాలుగా అనుకుంటారు. యాటిట్యూడ్ అని, పొగరని, ఏదో ఒకలాగానైతే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో నన్ను కూడా అలానే అనుకుంటారు కావచ్చు. కాకపోతే నేను ఎలా ఉంటాను, నా డైలీ లైఫ్ ఏంటి అనేది తెలియాలి. ఒక 1% 2% కన్నా తెలిసే, అంటే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారని కాదు, ఏదో మారిపోతాను నేనేదో అంటే నా అలవాట్లకి వాళ్ళు చేంజ్ అవుతారని కాదు, జస్ట్ నా హ్యాబిట్స్ ఇలా ఉంటాయని. ఇంకా నేను ఏంటంటే డైలీ లైఫ్లో యోగా కూడా చేస్తాను. మార్నింగ్ లేసినాక ఒక అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా నాకంటూ నా బాడీకి వర్కౌట్ అనేది అయితే ఇస్తాను. ఎవ్రీ పర్సన్కి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అయితే చాలా మనకైతే ఇమ్యూనిటీ అనేది తగ్గింది, అది అందరికీ తెలిసిందే. సో మనకంటూ ఇమ్యూనిటీ ఉండాలంటే మన బాడీ వర్కౌట్ అనేది ఇంపార్టెంట్. అది ఏ విధంగానైనా కావచ్చు వర్కౌట్ అనేది. ఊడవండి, బట్టలు ఉతకండి, ఇంట్లో వర్క్స్ అయినా చాలు మన ఉమెన్స్కి అయితే. ఇవి కాకుండా చేసే మెడిటేషన్ చేయొచ్చు, ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్కి అయితే కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఉండదని కాదు, వీళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటే డబుల్ టాస్క్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనకంటూ మనం టైం ఇచ్చుకోవాలి. నేను ఎప్పుడైనా అదే నేను ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మనకు మనం టైం ఇచ్చుకోవడం, మనకు మనం సెల్ఫ్ కేర్, సెల్ఫ్ క్యూర్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్కి ఎంత బూస్టప్ ఇచ్చుకుంటే, ఎంత మనం పాజిటివ్ ఉంటే మన ఫ్యామిలీ ఎంత బాగుంటుంది, అది నిజం. నేనైతే నాకు పాసిబుల్ అయినంత నేను యాక్టివ్ ఉండడానికే చూస్తాను. నాకు నచ్చితే డ్యాన్స్ చేయాలనిపిస్తే డ్యాన్స్ చేస్తాను, వర్కౌట్ చేయాలంటే వర్కౌట్ చేస్తాం, డంబెల్స్ ఉన్నాయి, యోగా చేయాలంటే యోగా చేస్తాం. మా హస్బెండ్ ఫ్రీ టైంలో ఇది చేయాలి, ఈ ఆసనం చేయాలి, ఆ ఆసనం చేయాలని చెప్తారు. ఇవన్నీ కుదరలేదనుకో అట్లీస్ట్ మెడిటేషన్ అయినా చేస్తాం. ఇవన్నీ కుదరలేదనుకో ఇంకా రిక్కీతో ఆడుకుంటా, ఇంట్లో పనులు, ఇవే చాలు మనకి. మనం యాక్టివ్ అవ్వడానికి ఇవి చాలు. ఇంకా మన బ్రెయిన్ ఇంకా రిఫ్రెష్ కావడానికి మనకు నచ్చింది ఏదైనా చేయవచ్చు. నేను డ్రాయింగ్ వేస్తాను, నచ్చితే ఏది చేయాలంటే అదైతే ఖచ్చితంగా చేయడానికే ఇస్తాను. నా బ్రెయిన్కి అది హ్యాపీనెస్ అనిపిస్తా అంటే అది కంపల్సరీ ఇస్తా. అది వేరే వాళ్ళకి మాత్రం అది హాని చేసేది కాదు, హామ్ చేయదు. కాబట్టి నా వల్ల వేరే వాళ్ళు డిస్టర్బ్ కాదు. కాబట్టి నాకు నచ్చింది అయితే నేను చేస్తాను. అది అంటే డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, రంగోలీ కావచ్చు, ఏదన్నా ఇంట్లో సర్దడం కావచ్చు, ఏదైనా ఇష్టమైన ఫుడ్ మనకి ప్రిపేర్ చేసి తినాలనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తా ఏది అవైలబుల్గా, అంటే ఈజీగా అయిపోవాలి, ప్లస్ ఇంట్లో అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉండాలి. అలాంటి ఏది ఉంటే అది రిక్కీకి, నాకు, మా హస్బెండ్కి ఎలాంటిదైనా స్పెషల్ చేయడానికి అయితే చూస్తా. సో ఇవన్నీ ఏంటంటే మన యాక్టివిటీస్లో మన క్రియేటివిటీని ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. షాపింగ్, నాకు ఒక్కొక్కసారి నాకు బ్రెయిన్ బాగాలేదనుకో
షాపింగ్ అంటే యాప్స్ ఉంటాయి కదా, మీషో యాప్స్ కానీ మింత్రా, ఫ్లిప్కార్ట్ అన్ని యాప్స్ ఓపెన్ చేసి ఆఫర్స్ చూస్తా. చాలా రిలాక్స్ అనిపిస్తుంది. సో మనకు నచ్చింది చేయడంలో తప్పు లేదని అయితే నేను ఫీల్ అవుతాను. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. సో మీరు కూడా చూసేయండి ఫైనల్. సో ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా.